డైరెక్టర్‌గా ధనుష్ గారు మళ్ళీ హిట్ కొట్టారా? హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'జాబిలమ్మ నీకు అంత కోపమా', స్టారింగ్ మాథ్యూ థామస్, అనీకా సురేంద్రన్ అండ్ పేవిష్ నారాయణ్, డైరెక్టెడ్ బై ధనుష్ గారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే-ఇష్ సెకండ్ హాఫ్ అండ్ ఎండెడ్ విత్ ఏ గుడ్ క్లైమాక్స్. ఇఫ్ యు ఆర్ ఏ లవ్ స్టోరీ లవర్ విత్ కామెడీ, డెఫినెట్లీ ట్రై దిస్ మూవీ. నాకైతే రాయన్ మూవీ సెకండ్ హాఫ్ లాగానే ఈ మూవీలో కూడా సెకండ్ హాఫ్ ని కొంచెం ల్యాగ్ చేసినట్లు అనిపించింది. ఆల్సో ప్రేమల మూవీలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి ఈ మూవీలో కూడా. అవేంటంటే సేమ్ ఈ మూవీలో కూడా హీరోకి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అండ్ మోస్ట్ ఆఫ్ ద కామెడీ మొత్తం వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో మిడిల్ క్లాస్, హీరోయిన్ ఏమో బాగా రిచ్. యాజ్ యూజువల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న పెళ్లి ఒప్పుకోడు. ఈ కారణాల వల్ల హీరోనే హీరోయిన్ కి బ్రేకప్ చెప్తాడు. సో ఇంతకీ ఆ కారణాలు ఏంటి అండ్ మళ్ళీ హీరోయిన్ మళ్ళీ కలిసారా లేదా అనేది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పేల్విష్ నారాయణ్, మాథ్యూ థామస్ అండ్ అనీకా సురేంద్రన్ యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ యాజ్ ఎ సపోర్టింగ్ యాక్టర్స్ గా శరణ్య అండ్ శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. కమింగ్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసింది జీవి ప్రకాష్ గారు. ఈ మూవీలో గోల్డెన్ స్పారో సాంగ్ తప్పితే వేరే సాంగ్స్ అంతగా ఏం నచ్చలేదు అండ్ బీజిఎం కూడా అంతగా ఏం అనిపించలేదు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేసింది లియన్ బ్రిట్టో. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ ధనుష్ గారు. డైరెక్టర్ గా వరుస పెట్టి హిట్లు కొడుతున్నారు. ఈ మూవీ స్టోరీ కొంచెం యూనిక్ గానే ఉంది విత్ లిటిల్ ప్రిడిక్టబుల్ సీన్స్. అండ్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, సెకండ్ హాఫ్ ని కొంచెం ల్యాగ్ చేసినట్లు అనిపించింది. ఆల్సో ప్రియా ప్రకాష్ వారియర్ గారి క్యారెక్టర్ కూడా ఇంకొంచెం బెటర్ గా రాసుంటే బాగుండేది అనిపించింది. అండ్ డైరెక్షన్ వాస్ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.